ఆసుపత్రి పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించనున్నారు. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అంటూ కూడా 3 విభాగాలుగా బ్లాక్స్ కూడా సిద్ధం చేశారు. పడకల సామర్థ్యాన్ని చూసుకున్నట్లయితే మొత్తం 1082 బెడ్స్ ఉంటాయి. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు ఉండబోతున్నాయి. 88 ఎమర్జెన్సీ పడకలు, 30 డయాలసిస్ బెడ్స్ తో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా 264 పడకలు కూడా ఉన్నాయి. మొదటి విడతలో 582 పడకలతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. మొత్తం బ్లాకుల డీటెయిల్స్ చూస్తే ఈ ఆసుపత్రి ప్రధానంగా 3 బ్లాకులుగా విభజించబడింది. ఏ బ్లాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్, బి బ్లాక్ ఓపీడీ అవుట్ పేషెంట్ సేవలు, సి బ్లాక్ రేడియాలజీ సర్వీసెస్, 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, 16 ఆపరేషన్ థియేటర్లు కూడా ఈ టిమ్స్ ఆసుపత్రిలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ చికిత్స, అవయవ మార్పిడి మరియు కేవలం 2 నిమిషాల్లో రక్త నమూనా టెస్టింగ్ ల్యాబ్స్ కు కూడా చేరే వ్యవస్థను, అధునాతన సాంకేతికతను కూడా సిద్ధం చేశారు. అయితే పేదలకు ఈ వైద్యం పూర్తిగా ఉచితం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ ఆసుపత్రి మాదిరిగానే ఛార్జీలు కూడా వర్తిస్తాయి. టిమ్స్ లో విదేశీ రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా తక్కువ ధరల్లో చికిత్స అందించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. శరత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన విజువల్స్, ఆ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా ఐన్యూస్ స్క్రీన్ పై చూసుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే జరిగింది. 200 మందికి పైగా వైద్య సిబ్బందితో ఈ సేవలకు కూడా సిద్ధం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే ఛార్జీలు కూడా వసూలు చేయబోతుంది టిమ్స్. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ టిమ్స్ నిర్మాణం అయితే చేపట్టారు. హైదరాబాద్ లోని శరత్ నగర్ లో 1126 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ మరిచిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది 1082 పడకల సామర్థ్యంతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం కూడా అందించనున్నారు. ఇక పడకల సామర్థ్యానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం 1082 బెడ్స్. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు, 88 ఎమర్జెన్సీ పడకలు, 30 డయాలసిస్ బెడ్స్ తో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా 264 పడకలైతే ఉన్నాయి. మొదటి విడతలో 582 పడకలతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బ్లాక్లకు సంబంధించి కూడా డీటెయిల్ గా చూసుకున్నట్లయితే ఈ ఆసుపత్రి ప్రధానంగా 3 బ్లాకులుగా డివైడ్ చేయబడింది. ఏ బ్లాక్ వచ్చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే అత్యవసర సేవలు, బి బ్లాక్ ఓపీడీ అంటే అవుట్ పేషెంట్ సేవలు, సి బ్లాక్ రేడియాలజీ సర్వీసెస్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, 16 ఆపరేషన్ థియేటర్లు కూడా ఈ టిమ్స్ ఆసుపత్రిలో ఉండబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ చికిత్స, అవయవ మార్పిడి ఇవన్నీ కూడా అధునాతన సాంకేతికత అందుబాటులోకి రాబోతుంది. హైదరాబాద్ లోని శరత్ నగర్ లో 1126 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ మరిచిన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది 1082 పడకల సామర్థ్యంతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. ఇక పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించనున్నారు ఈ టిమ్స్ ద్వారా. మొత్తం 1082 బెడ్స్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. బ్లాక్ల డీటెయిల్స్ చూస్తే ఈ ఆసుపత్రి ప్రధానంగా 3 బ్లాక్స్ గా కూడా డివైడ్ చేయబడింది. ఏ బ్లాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అత్యవసర సేవలు, అలాగే బి బ్లాక్ ఓపీడీ అవుట్ పేషెంట్ సేవలు, సి బ్లాక్ రేడియాలజీ సర్వీసెస్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. వైద్య విభాగాలు వచ్చేసి 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు వైద్య విభాగాలుగా డివైడ్ చేయబడ్డాయి. ఇందులో 16 ఆపరేషన్ థియేటర్లు 16 అయితే ఉండబోతున్నాయి. అధునాతన సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, అలాగే రోబోటిక్ చికిత్స, అవయవ మార్పిడి, అలాగే మరియు కేవలం
2 నిమిషాల్లో రక్త నమూనా టెస్టింగ్స్ ల్యాబ్స్ కు కూడా చేరే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక పేదలకు వైద్యం పూర్తిగా అయితే ఉచితం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ ఆసుపత్రి మాదిరిగానే ఛార్జీలు కూడా టిమ్స్ లో అదే విధంగా కూడా వర్తిస్తాయి. విదేశీ రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే తక్కువ ధరలో చికిత్స అందించనున్నారు. సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవం జరిగింది. 200 మందికి పైగా వైద్య సిబ్బందితో టిమ్స్ హాస్పిటల్లో సేవలకు సిద్ధం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే ఛార్జీలు కూడా ఉండబోతున్నాయి. పూర్తిగా ఉచితం కాబోతుంది. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టిమ్స్ నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ ప్రారంభోత్సవం జరిగింది. 200 మందికి పైగా వైద్య సిబ్బందితో సేవలకైతే సిద్ధం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే ఛార్జీలు కూడా ఉండబోతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏమాత్రం తీసిపోని విధంగా టిమ్స్ నిర్మాణం అయితే చేపట్టారు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో 1126 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ మల్చినారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది 1082 పడకల సామర్థ్యంతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. అలాగే పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం కూడా అందించనున్నారు. పడకల సామర్థ్యాన్ని చూస్తే మొత్తం 1082 బెడ్స్ అయితే అందుబాటులో ఉండబోతున్నాయి. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు, 88 ఎమర్జెన్సీ పడకలు, 30 డయాలసిస్ బెడ్స్ తో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం కూడా ప్రత్యేకంగా 264 పడకలైతే ఉన్నాయి. మొదటి విడతలో 582 పడకలతో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బ్లాకుల వివరాలు కనుక డీటెయిల్ గా చూసుకుంటే ఈ ఆసుపత్రి ప్రధానంగా 3 బ్లాక్స్ 3 భాగాలుగా కూడా విభజించబడింది. ఏ బ్లాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అత్యవసర సేవలు, అలాగే బి బ్లాక్ ఓపీడీ అవుట్ పేషెంట్ సేవలు, సి బ్లాక్ రేడియాలజీ సర్వీసెస్ అందుబాటులో ఉండబోతున్నాయి. ఇక వైద్య విభాగాలు చూస్తే 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, 16 ఆపరేషన్ థియేటర్లు 16 అయితే ఉండబోతున్నాయి. అధునాతన సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ చికిత్స, అవయవ మార్పిడి, అలాగే కేవలం 2 నిమిషాల్లోనే రక్త నమూనా టెస్టింగ్ ల్యాబ్ కు కూడా చేరవేసే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. పేదలకు వైద్యం పూర్తిగా అయితే ఉచితం. సాధారణ రోగులకు నిమ్స్ ఆసుపత్రిలో మాదిరిగానే ఛార్జీలు కూడా వర్తిస్తాయి. విదేశీ రోగులకు ప్రైవేటు ఆసుపత్రుల కంటే తక్కువ ధరలో చికిత్స అందించనున్నారు. రైట్ హైదరాబాద్ సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన దృశ్యాలు, ఎక్స్క్లూసివ్ దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. 200 మందికి పైగా వైద్య సిబ్బందితో సేవలకు సిద్ధం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే ఛార్జీలు వర్తించనున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టిమ్స్ నిర్మాణం చేపట్టారు. 2360 పోస్టుల మంజూరు చేసింది ప్రభుత్వం.
అయితే హైదరాబాద్ లోని సనత్ నగర్ లో 1126 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ మల్చునారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది 1082 పడకల సామర్థ్యంతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించనున్నారు. మొత్తం 1082 బెడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు, 88 ఎమర్జెన్సీ పడకలు, 30 డయాలసిస్ బెడ్స్ తో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా 264 పడకలు ఉన్నాయి. ఇక మొదటి విడతలో 582 పడకలతో ఈ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక బ్లాకుల వివరాలకు ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఆసుపత్రి మొత్తం 3 ప్రధానంగా బ్లాకులుగా కూడా విభజించబడింది. ఏ బ్లాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అత్యవసర సేవలు, బి బ్లాక్ ఓపీడీ అవుట్ పేషెంట్ సేవలు, సి బ్లాక్ రేడియాలజీ సర్వీసెస్ అందుబాటులోకి రాబోతున్నాయి. 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉండబోతున్నాయి. అలాగే 16 ఆపరేషన్ థియేటర్లు కూడా ఉండబోతున్నాయి. అధునాతన సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ, రోబోటిక్ చికిత్స ఉండబోతుంది. అవయవ మార్పిడి కూడా అందుబాటులోకి వస్తుంది. కేవలం 2 నిమిషాల్లోనే రక్త నమూనాకు సంబంధించి టెస్టింగ్ మొత్తం ల్యాబ్ కు కూడా చేరవేసే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. పేదలకు వైద్యం అయితే పూర్తిగా ఉచితం. సాధారణ రోగులకు నిమ్స్ ఆసుపత్రుల మాదిరిగానే కూడా టిమ్స్ లో కూడా ఇదే ఛార్జీలు కూడా వర్తించబోతున్నాయి. అయితే విదేశీ రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే తక్కువ ధరలో చికిత్సను అందించనున్నారు. సనత్ నగర్ లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. 200 మందికి పైగా వైద్య సిబ్బందితో ఈ సేవలకు సిద్ధం కాబోతుంది. సాధారణ రోగులకు నిమ్స్ లో మాదిరిగానే ఛార్జీలు కూడా ఉండబోతున్నాయి. ఏమాత్రం కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకోకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా టిమ్స్ నిర్మాణం అయితే చేపట్టారు. అలాగే 2360 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. విజువల్స్ లో చూసుకోవచ్చు క్లియర్ గా నర్సులకు సంబంధించి స్టాఫ్ కి సంబంధించి కూడా టిమ్స్ లో ఉన్నటువంటి స్టాఫ్ కి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా మంది నర్సులు కూడా అక్కడ పుష్పగుచ్చాన్ని అందజేసి మరి సీఎం రేవంత్ రెడ్డితో ఫోటో దిగే కార్యక్రమాన్ని కూడా చూసుకోవచ్చు. హైదరాబాద్ లోని సనత్ నగర్ లో 1126 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ మల్చునారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇది 1082 పడకల సామర్థ్యంతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం కూడా అందించనున్నారు. 3 బ్లాకులుగా కూడా వివరించడం జరిగింది, డివైడ్ చేయడం జరిగింది ఈ హాస్పిటల్ ని. ఏ బ్లాక్ వచ్చేసి ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే అత్యవసర సేవలు, అలాగే బి బ్లాక్ ఓపీడీ అవుట్ పేషెంట్ సేవలు, సి బ్లాక్ రేడియాలజీ సర్వీసెస్. 3 బ్లాకులుగా కూడా ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ గా డివైడ్ చేయడం జరిగింది. మొత్తం 1082 బెడ్స్ అయితే ఉండబోతున్నాయి అందుబాటులో. ఇందులో 300 ఐసీయూ పడకలు, 400 సాధారణ పడకలు, 88 ఎమర్జెన్సీ పడకలు, 30 డయాలసిస్ బెడ్స్ తో పాటు ఉద్యోగులు, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా 264 పడకలైతే ఉన్నాయి. మొదటి విడతలో 582 పడకలతో ఈ సేవలైతే ప్రారంభమయ్యాయి. ఇక 37 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలైతే అందుబాటులోకి రాబోతున్నాయి. 16 ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీ కూడా వైద్య సేవల్లో ఉంది. రోబోటిక్ చికిత్స, అవయవ మార్పిడి కూడా వైద్య సేవల్లో అందుబాటులోకి రాబోతుంది. కేవలం 2 నిమిషాల్లోనే రక్త నమూనాకి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్ కు చేరవేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక పేదలకు వైద్యం అయితే పూర్తిగా ఉచితం. సాధారణ రోగులకు నిమ్స్ ఆసుపత్రి మాదిరిగానే ఛార్జీలు కూడా ఉండబోతున్నాయి. ఆ ఛార్జీలు టిమ్స్ లో కూడా వర్తించబోతున్నాయి. విదేశీ రోగులకు ప్రైవేట్ ఆసుపత్రుల కంటే కూడా తక్కువ ధరలో చికిత్స అయితే అందిస్తారు.